ఇప్పుడు హైయెస్ట్ బీసీ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి పార్టీ బీజేపీ దేశంలో హైయెస్ట్ బీసీ ముఖ్యమంత్రులు దాంట్లో ఇంక్లూడింగ్ ప్రధానమంత్రితో సహా అంతా బీసీలో ఉన్నటువంటి పార్టీ అది అత్యధికంగా. కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్ ఉంటది. ఇంకోటి అది తప్పుపట్టడు. ఆయన చెప్తున్నదల్లా ఏంటంటే ఉచితంగా ఇస్తే చాలదు, ఉద్యోగాలు కోరుకుంటున్నారు. ఆ ఉద్యోగాల పరంగా అయితే కనుక ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణకి అంటే కూడా ఆంధ్రలో బోల్డ్ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాల కాన్సెప్ట్. ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకుంటే అది వైజాగ్లో మాత్రమే సాధ్యం. మంగళగిరిలో తీసుకొచ్చి నేను ఒక కంపెనీ పెడుతున్నాను, అక్కడికి నువ్వు వచ్చేసి జాబ్లో చేరిపో అంటే మామూలు లోకల్ లెక్కనే ఫీలింగ్ ఉంటుంది తప్పించి అదేదో కార్పొరేట్ ఫీలింగ్ రాదు. ప్రాక్టికల్ గా మన పిల్లల్ని అనకాపల్లిలో చేర్పిద్దాం, మంగళగిరిలో చేర్పిద్దాం, ఒంగోలులో చేర్పిద్దాం అనుకుంటున్నారా? కాబట్టి అట్లాంటి లుక్ కావాలంటే వైజాగ్. ఇక్కడే రెండింటికి క్లాష్ అయ్యేది. చంద్రబాబు నాయుడు అమరావతి అన్నంతసేపు డెవలప్మెంట్ అక్కడికి తెచ్చి సిటీ తయారు చేయడానికి 40-50 ఏళ్ళు పట్టేటప్పుడు అక్కడ కంపెనీలు ఎప్పుడు రావాలి, ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ప్రజల మైండ్ సెట్ మారిపోయింది అనే ఒక అవగాహనతోనో ఆలోచనతో మాట్లాడుతున్నారు ప్రశాంత్ కిషోర్. అంతేనా? అంతే అంటే ఉచితాలు అనేటువంటిది అలవాటు పడిపోయారు కాబట్టి ఇదే ఉంది అనుకుంటారు ఉద్యోగాలు అనేటువంటిది ఆయన ఉద్దేశం.